तेलंगाना देखी न्यूज़ में हम तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जनाब जय महाकाली मवारी बोनाल यात्रा सिकंदराबाद के सिलसिले में सिक्योरिटी अरेंजमेंट्स की एक हाई प्रोफाइल मीटिंग का एहतमाम हुआ। बताया गया कि डीसीपी ऑफिस में आज इसका मुख्तलिफ लोगों के साथ मशवरा भी किया गया और लोगों की राय भी तलब की गई। इस मौके पर डीसीपी की जानिब से इस बात का ऐलान किया गया कि किसी भी किस्म के डीजे को इस मौके पर अलाउ नहीं किया जाएगा। ख़ास तौर पर स्पेशल क्यू लाइन्स ख़वातीन के लिए अलहदा बनाई जाएगी। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फ़ौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी ख़बरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। आज हमने एक डिपार्टमेंटल कोऑर्डिनेशन मीटिंग यहाँ डीसीपी नॉर्थ जोन ऑफिस में रखा है विद ऑल दी लाइन डिपार्टमेंट्स जो अभी उज्जैनी महाकाली बोनालू फेस्टिवल में ऑर्गेनाइजिंग डिपार्टमेंट्स हैं, जैसे कि R&B, इलेक्ट्रिकल, फायर, मेडिकल, सैनिटेशन। तो बेसिकली अभी अपकमिंग 13th और 14th को जो हमारा मेन उज्जैनी महाकाली फेस्टिवल है उसमें किस तरीके का प्रिपरेशन करना है और क्या हमें मेजर्स लेने हैं, इसके ऊपर डिस्कशन हुआ है। अभी इसके आगे एक फील्ड विजिट भी प्लान है। सो हमारी तरफ से कुछ भी कोई भी छूट ना रहे और हर तरीके के प्रिकॉशंस जो लेने हैं, क्राइम कंट्रोल हो सके या क्राउड मैनेजमेंट हो, लॉ एंड ऑर्डर कंट्रोल हो, इस हर तरीके से वी आर प्रिपेयर्ड। एंड हम सारे पब्लिक को इनवाइट करते हैं कि आइए और अपना दर्शन पीसफुली यहाँ उज्जैनी महाकाली टेम्पल में कीजिए। थैंक यू। So public area is the same thing. Practical item is ఈసారి మాకు ఇప్పుడు ఫాస్ట్ లైన్ ఉంది, జనరల్ లైన్, 2 లైన్స్ ఉన్నాయండి ఇక్కడ చిత్రా దగ్గర 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ బోనాలు లైన్ ఉంది, ఇక్కడ 2 లైన్స్ దిస్ సైడ్ రోచా బజార్ దగ్గర జనరల్ లైన్ అండ్ బోనాలు లైన్. ఓకే, బోనం తీసుకొచ్చే వాళ్ళు అండ్ ఇట్ సైడ్ నుంచి ఇంకొక బస్. ఓకే, సో పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ చిత్రా దర్గా సైడ్ వాళ్ళు ఇట్లా ఎంటర్ అయిపోయి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇటే వెళ్ళిపోవచ్చు వాపస్. లాస్ట్ ఇయర్ అది కొంచెం ఇష్యూ అయింది, రిటర్న్ ఇక్కడ రానికుండా మళ్ళీ అటు వెళ్ళి తిరిగి వెళ్ళాల్సి వచ్చిందని కంప్లైంట్ చేశారు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ దిస్ టైమ్ వీ హ్యావ్ ఈ ప్రాబ్లం రాకుండా ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ వాళ్ళ లొకేషన్ ఇటు సైడ్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ థింగ్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంట్రీ మళ్ళీ రిటర్న్ ఇటు సైడే వెళ్ళిపోవచ్చు వాపస్. ఇన్స్టెడ్ ఆఫ్ మర్జింగ్ ఆఫ్ లైన్స్ సెపరేట్ చేసేసాము, సో దే కెన్ గో పీస్ఫుల్లీ. అండ్ మరి అది ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కి కనెక్షన్ లేకపోతే స్టాంపీడ్ అయ్యే పాసిబిలిటీ. దిస్ ఇస్ ద రీజన్. Whatever is required, we'll see that they are done. And secondly, the toilets కూడా already signages తో పాటు both in Telugu and English తో ఇవ్వడం జరుగుతుందా. సో arrow marks పెట్టుకుని we'll be indicating 3-4 places for each toilet how to go అని. అదే రకంగా వీళ్ళకు కూడా సెపరేట్ గా ఆ టాయిలెట్స్ మనం లాస్ట్ టైం ఎలా పెట్టామో శివశక్తులకి వాళ్ళకు కూడా సెపరేట్ గా పెట్టుకోవడం జరుగుతుందా. బస్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. లాస్ట్ టైం వాహనాలు ఎలాగైనా పడుతుంటాయి, సో దానికి మనం లాస్ట్ టైం వైపర్స్ ఒక సెపరేట్ గ్యాంగ్ టీమ్ లాగా పెట్టడం జరిగింది. సో దిస్ టైమ్ ఆల్సో విల్ కీప్ ద సేమ్ గ్యాంగ్ టీమ్. ఈ టొబాకో బజార్, విఐపి లొకేషన్, రోషా బజార్ లో ఎక్కడైతే ఉన్నా కానీ 3 షిఫ్ట్స్ లో వీళ్ళందరూ ఏ స్టాగ్నేషన్ ఉండకుండా సీ దట్ దే ఆర్ క్లియర్డ్. వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళకి ప్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా రోషా బజార్ నుంచి ఎవరిని వదలాలి, ఇద్దరు మినిస్టర్స్, గవర్నర్, తర్వాత యూనియన్ మినిస్టర్స్ అండ్ అదొకటి ఉంటారు గ్యారెంటీ, మళ్ళీ ఎమ్మెల్సీస్ కానీ కార్పొరేటర్స్ కానీ. సార్ పార్కింగ్ మేడం, ఇప్పుడు పార్కింగ్ అయితే మనకు బేసిక్గా వచ్చేది ఫ్రమ్ వెస్ట్ నుంచి మేడం, అంటే రసూల్పుర, అంబేద్పేట్, అంటే డివోటీస్ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. తర్వాత నార్త్ సైడ్ మేడం, నార్త్ అంటే తిమ్మగిరి, బోయినపల్లి, అటు వచ్చేసి ఈస్ట్ నుంచి వచ్చేది ఉంటాయి పార్కింగ్ ప్లేసెస్. ఇక్కడ అడవే క్రాస్ రోడ్ మేడం, అదేవిధంగా కళాభవన్, జంకానా గ్రౌండ్, జల్సన్ కాలేజ్ ఉన్నాయా? అదే